UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం పిల్లల్లో వచ్చే ADHD ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. ఆటిజం. ఈ ప్రాబ్లం ఉన్న పిల్లలు దేని మీద ఏకాగ్రత చూపించలేరు, ఏ పని చెప్పినా చేయలేరు, అలాగే చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవి వీళ్ళకి అర్థం కావు, ఒక ప్లేస్లో చక్కగా కూర్చోలేరు, ఎప్పుడు తిరగాలని అనిపిస్తూ ఉంటుంది, అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఏవి కూడా వీళ్ళు ఫాలో చేయలేరు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ పేరు పిలిచినా కూడా వీళ్ళు పట్టించుకోరు అనమాట, ఆ కండిషన్లో ఉంటారు. చుట్టూ జరిగే పరిస్థితులు ఏవి కూడా వీళ్ళకి అర్థం కావు. బ్రెయిన్లో కొన్ని రకాల న్యూరోలాజికల్ అబ్నార్మాలిటీస్ వల్ల ఇలాంటి సమస్య అనేది వస్తుంది. ఈ సమస్య ఉన్న వాళ్ళతో ప్రతిరోజు ఛాలెంజింగ్గానే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇలాంటి సమస్యతో ఉన్న పిల్లలకి యోగా ఏ రకంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ప్రతిరోజు యోగాసనాలు, ప్రాణాయామాలు చేయటం వల్ల సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మధ్యలో ఒక సమన్వయం అనేది ఏర్పడుతుంది. దానివల్ల కొంచెం ఫోకస్ అనేది పెరుగుతుంది, కొంచెం డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. ఏ రకంగా అంటే వీళ్ళకి సడన్గా కోపం వచ్చేస్తూ ఉంటుంది, విపరీతంగా అరుస్తూ ఉంటారు, దూకుడు స్వభావం చూపిస్తూ ఉంటారు. ఇలాంటి కండిషన్స్ అనేవి తరచూ రాకుండా కొంచెం కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి, కొంచెం చుట్టూ ఉన్న పరిస్థితులు అర్థం చేసుకునే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కొంచెం ఇంప్రూవ్ అవుతాయి ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగాసనాలు, ప్రాణాయామాలు చేయటం వల్ల. అయితే వీళ్ళతో ఇలాంటి యోగాసనాలు, ప్రాణాయామాలు చేయించడం అనేది కూడా చాలా కష్టమే. కానీ ఒక్క 5 నిమిషాల నుంచి ప్రారంభించాలి. 5 నిమిషాల నుంచి ప్రారంభించి నిదానంగా వాళ్ళ పరిస్థితిని బట్టి టైం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంకి సంబంధించి చేయాల్సిన యోగాసనాలు చూద్దాం. ముందుగా ఒక చిన్న బ్రీతింగ్ యాక్టివిటీ చేద్దాం. దానికి ముందు వజ్రాసనంలో కూర్చోపెట్టాలి. ఫస్ట్ పిల్లల్ని ఇలాగా వజ్రాసనంలో కూర్చోపెట్టాలి. కూర్చోపెట్టి బ్రీతింగ్ యాక్టివిటీ, చేతులు ఇలా స్ట్రెచ్ చేసి బ్రీతింగ్ తీసుకుంటూ స్ట్రెచ్, బ్రీతింగ్ వదిలేస్తూ ముందుకి, బ్రీతింగ్ తీసుకుంటూ స్ట్రెచ్, బ్రీతింగ్ వదిలేస్తూ ముందుకి. ఈ రకంగా 3 నుంచి 5 సార్లు వరకు, ఫస్ట్ 3 సార్లు స్టార్ట్ చేయాలి, తర్వాత 5 సార్లు, 8 సార్లు ఈ రకంగా చేయించాలి. ఇది ఫోకస్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళు స్థిరంగా కూర్చోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తర్వాత మనం చేయబోయే స్ట్రెచ్, ఫస్ట్ పోజ్ చేస్తున్నాం, క్యాట్ అండ్ కౌ పోజ్ చేస్తున్నాం. దానికి ఇలా ఈ పొజిషన్లోకి తీసుకురావాలి. పిల్లల్ని తీసుకొచ్చి నిదానంగా తల, మెడ పైకి, తర్వాత కిందకి ఈ రకంగా స్ట్రెచ్ చేయించాలి. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ డౌన్. ఇలా తర్వాత నిదానంగా వజ్రాసనంలోకి వచ్చేయాలి. ఈ పోజ్ ఒక 5 నుంచి 8 సార్లు వరకు చేయొచ్చు. ఫస్ట్ బ్రీతింగ్తో కాకుండా నార్మల్గా అలవాటు చేయాలి, తర్వాత నిదానంగా బ్రీతింగ్తో అలవాటు చేయాలి. తర్వాత మనం చేయబోయే స్ట్రెచ్ మళ్ళీ ఇదే పోజ్లోకి తీసుకురావాలి. పిల్లల్ని తీసుకొచ్చి ఇది బ్యాలెన్సింగ్. ముందుగా లెఫ్ట్ లెగ్ ఇలా స్ట్రెచ్ చేయాలి. బ్యాలెన్స్ అయిన తర్వాత రైట్ హ్యాండ్ స్ట్రెచ్ చేయాలి. ఈ రకంగా ఒక 3 నెంబర్స్ కౌంట్ చేయాలి. అయిపోయిన తర్వాత నిదానంగా చెయ్య, అలాగే కాలు రిలీజ్ చేయాలి. ఇప్పుడు అలాగే ఆపోజిట్ లెగ్, ఆపోజిట్ లెగ్, ఆపోజిట్ హ్యాండ్ ఒక 3 నెంబర్స్ కౌంట్ చేయాలి. తర్వాత నిదానంగా రిలీజ్ చేయాలి. ఈ పోజ్లోకి ఒకటేసారి వెళ్ళటం కష్టం కాబట్టి ముందుగా ఫస్ట్ ఈ పోజ్లోకి తీసుకొచ్చి కొంచెం వాళ్ళకి అలవాటు అయిన తర్వాత లెగ్ స్ట్రెచ్ చేయించాలి. లెగ్ స్ట్రెచ్ చేయించి బ్యాలెన్సింగ్గా ఉండటం అలవాటు చేయాలి. ఇలా ఫస్ట్ కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత చేతులు కూడా స్ట్రెచ్ చేయించాలి. ఇలా స్టెప్ బై స్టెప్ వాళ్ళకి రోజు అలవాటు చేస్తూ ఉండాలి. కానీ ప్రతిరోజు చేయాల్సిన పోజ్ ఏంటంటే బాలాసనం. దీనికి కూడా ముందుగా ఇలా వజ్రాసనంలోకి రావాలి. వజ్రాసనంలో నుంచి హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసి నుదురు ఫ్లోర్కి టచ్ అవ్వాలి.
తర్వాత నిదానంగా పైకి రావాలి. సో ఈ రకంగా పోజెస్ ముందు స్టెప్ బై స్టెప్ అలవాటు చేయాలి. ముందుగా వజ్రాసనం అనేది అలవాటు చేయాలి, హ్యాండ్స్ యాక్టివిటీ. తర్వాత ఈ పోజెస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాళ్ళని ఒక పోజ్లోకి తీసుకెళ్ళి నిదానంగా స్టెప్ బై స్టెప్ అలవాటు చేయాలి. ఒకటేసారి వాళ్ళకి ఎట్టి పరిస్థితులు అలవాటు అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా సరే మార్పు చేయాలి అంటే వాళ్ళకి విపరీతమైన కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, అరుస్తూ ఉంటారు. సో మార్పు చేయాలి అంటే మనం చాలా కేర్ఫుల్గా వాళ్ళని ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క రోజు నిదానంగా అలవాటు చేయించాలి. సేమ్ టైంకి సేమ్ ప్లేస్లో ఇలాంటి పోజెస్ కనుక ఒక్కొక్కటిగా అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు ఫస్ట్ ఫోకస్ చేయడం అనేది అలవాటు చేసుకుంటారు. అలాగే వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితుల యొక్క ప్రభావం కూడా వాళ్ళు అలవాటు చేసుకుంటారు. చూసాం కదా, అలాంటి బ్రీతింగ్ యాక్టివిటీ యోగాసనాలు ప్రతిరోజు ఫస్ట్ ఒక 5 నిమిషాలతోనే స్టార్ట్ చేయండి. 5 నిమిషాలతో పిల్లలతో స్టార్ట్ చేయించి నిదానంగా 10 నిమిషాలు 15 నిమిషాలు అలాగ టైం ఇంక్రీజ్ చేయండి. ఏ పోజ్ ఏదైనా సరే ఒకటేసారి పోజ్లోకి తీసుకెళ్ళద్దు. నిదానంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తూ స్టెప్ బై స్టెప్ పోజ్లోకి తీసుకెళ్ళి ఉంచగలగాలి. సో ఈ రకంగా కనుక అలవాటు చేయగలిగితే వాళ్ళకి చక్కగా ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవి సెట్ అవుతూ ఉంటాయి. దానివల్ల వాళ్ళకి దూకుడు స్వభావం అనేది కంట్రోల్ అవుతుంది. అర్థం చేసుకునే కెపాసిటీ అనేది నిదానంగా పెరుగుతూ ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.